ఈ ఓర్పు, సహనం, తితిక్ష అన్నవి సహజ స్వభావం కాకపోతే జీవితంలో పూర్ణత్వాన్ని సాధించలేరు, పరిపూర్ణులు కాలేరు. ఈ మూడు లక్షణాలు దైవ స్థితిలో ఉన్నవారికి కనిపిస్తూ ఉంటాయి. ఈ మూడు లక్షణాలు సాధించడం కోసమే 400-500 జన్మలు తీసుకునే మానవులు, అందులో సగం జన్మలు స్త్రీగా జన్మిస్తారు, అంటే స్త్రీ జన్మలు తీసుకుంటారు. చాలామంది స్త్రీ అయినందుకు బాధపడుతూ ఉంటారు. కాదు కాదు, ఈ మూడు నేర్చుకోవడానికే ఆ స్త్రీ జన్మ. ఆ స్త్రీ జన్మలోనే ఇది నేర్చుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. అసలు స్త్రీ జన్మ లేకపోతే ఇవి నేర్చుకోలేరు, జీవితం పూర్ణం అవదు. 400-500 కాదు, 4000 జన్మలు తీసుకున్నా ఈ లక్షణాలు రావు. మీరు ఒక్కసారి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఒక టాపిక్, స్త్రీ జన్మల్లో నేర్చుకునేవి, పురుష జన్మల్లో నేర్చుకునేవి. ఆ పుస్తకం కూడా వచ్చింది, చదవండి ఒక్కసారి, పదే చదవాలి. ఎంచేతంటే ఎవరు స్త్రీ కాదు, ఎవరు పురుషుడు కాదు, అందరూ ఆత్మలే. ఆత్మలైన మనము సగం జన్మల్లో పురుష శరీరంలో ప్రవేశిస్తాం, సగం జన్మల్లో స్త్రీ శరీరంలో ప్రవేశిస్తాం, అంతే. ఈ స్త్రీ జన్మల్లో ముఖ్యంగా నేర్చుకునేది ఈ ఓర్పు, సహనం, తితీక్ష. ఇది సాయిబాబా సబూరి అంటారు, షిరిడి బాబా.